ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విపక్ష నేత జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇకపై ఎవరికి ఇవ్వకూడదంటూ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల గురించి తెలిసి కూడా ప్రత్యేక హోదా కావాలంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకు చేయించిందని జగన్ నిలదీశారు. ప్రత్యేక హోదాకు బదులు అంతే మొత్తంలో ప్రత్యేక సాయం చేస్తామన్న కేంద్ర హామీ మేరకే ఆ అంశాన్ని పక్కన పెట్టామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సీఎం చంద్రబాబు సొంత ప్రాజెక్టులా వ్యవహరిస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. గతంలో బాబు పోలవరం కోసం రూపాయి కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు మంత్రి దేవినేని. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీర్తామని దేవినేని స్పష్టం చేశారు. పోలవరంపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన దేవినేని ప్రాజెక్టు ప్రారంభం నుంచి 2017 జనవరి చివరి వరకు ఖర్చు చేసిన వ్యయంతో పాటు కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు చెప్పారు. పోలవరం పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయడంతో పాటు పరిహారం ఇచ్చేందుకే ఎక్కువ ఖర్చయిందని, అందుకే ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందని తెలిపారు. గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 135,000 ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 44,895, పట్టణ ప్రాంతాల్లో 2,687 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేశారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో తాగునీటి అంశానికి మాత్రమే నిధులిచ్చేలా కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిందని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఏపీ హక్కని, 100% నిధులిస్తామని చట్టంలోనే చెప్పారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్తగా సాధించింది ఏమీ లేదని జగన్ విమర్శించారు. మీరు మంత్రులుగా ఉండటమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. దీంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరానికి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారంటూ స్పీకర్ జగన్ మాట్లాడుతుండగా 2 సార్లు మైక్ కట్ చేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఇరిగేషన్ మంత్రికి ఇరిటేషన్ ఎక్కువైందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ వేస్తే బల్లలు కొడుతున్నారంటూ మండిపడ్డారు. పట్టిసీమ రాజధాని ఇప్పుడు పోలవరం చేపట్టి కాంట్రాక్టర్గా మారిపోయారని ఆరోపించారు. పోలవరం అంచనాలను భారీగా పెంచేశారన్నారు చెవిరెడ్డి. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి వైసీపీ అడుగడుగునా ప్రయత్నిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అనేది 7 దశాబ్దాల కలని, ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువే ఉండదని అన్నారు. 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రి మృణాలిని. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని, దానిపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. స్పెషల్ ప్యాకేజీకి కేంద్ర ఆమోద ముద్ర వేసిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ను సన్మానించారు. ఏపీకి సాయం చేసే విషయంలో కేంద్రం నిబద్ధతతో ఉందని వెంకయ్య తెలిపారు. ఏపీ ఆర్థికంగా నిలబడే వరకు కేంద్రం దన్నుగా ఉంటుందన్నారు. టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఏపీకి ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీకి కేంద్రం ఆమోద ముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైట్లీని సన్మానించారు. జైట్లీని కలిసిన వారిలో సుజనా చౌదరి, మురళీమోహన్, అశోక్ గజపతిరాజు ఉన్నారు. సభలో వైసీపీ సభ్యులు సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ సూచించారు. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఏపీకి ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీకి కేంద్రం ఆమోద ముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్యాకేజీకి చట్టబద్దతపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. దీంతో సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై మరో 1 ఏడాది పాటు సస్పెన్షన్ చేయాలని సిఫారసు చేసింది ప్రివిలేజ్ కమిటీ. నిర్ణయాన్ని సభకు వదిలేసింది. తనను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను 1 ఏడాది కాదు 5 ఏళ్లు సభ నుంచి బహిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యేను అవమానించడమే కాకుండా కనీసం క్షమాపణ కూడా రోజా చెప్పటం లేదని ఆమె ఆరోపించారు. ఏపీకి స్పెషల్ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై టీడీపీ, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. ఏయూ పరిధిలో జరగాల్సిన బీఎస్సీ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయింది. దీంతో ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ప్రకటించారు. రేపటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు తూర్పుగోదావరి జిల్లాలో 68,853 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. జెమిలింగ్ విధానంతో 304 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హీరో జగత్ బాబు నెలకొల్పిన క్లిక్స్ ఇన్ క్రాఫ్ట్ సంస్థ రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించింది. ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ను ప్రదర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నాగభూషణం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం బిల్లులు మంజూరు చేయడంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు గోడౌన్లో దాచి ఉంచిన 451 దుంగలను సీజ్ చేశారు. పొగాకుకు తగిన ధర లభించక నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీ 160 రేటు పలుకుతోందని, 180 రూపాయలు వస్తే గానీ గిట్టుబాటు కాదని అంటున్నారు. కృష్ణా జిల్లా అగిరిపల్లిలో 70 బస్తాల నల్లబెల్లాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నల్లబెల్లాన్ని అమ్ముతున్న వ్యాపారి పరారీలో ఉన్నాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైసీపీ నేతలు అంజలి ఘటించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ విజయవాడలోని లెనిన్ సెంటర్లో సిపిఐ ధర్నా నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు బాధితులకు పరిష్కారం చూపాలని నేతలు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సిపిఐ రాస్తారోకో నిర్వహించింది. అగ్రిగోల్డ్ భూములను కొందరు ప్రభుత్వ పెద్దలు దోచుకున్నందువల్లే ప్రజలకు న్యాయం జరగటం లేదని నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వరుసగా 4 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. 20 తులాల బంగారు ఆభరణాలు, 70,000 నగదు చోరీ అయ్యాయి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు జాయింట్ కలెక్టర్. నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న ఆత్మహత్యలపై తిరుపతిలో ఏఐఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. లక్షల ఫీజులు గుంజుతూ విద్యార్థులను మానసికంగా వేధించడం వల్లే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు క్యాంపు రాజకీయాలు చేస్తూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను ప్రైవేటీకరణ చేయాలన్న యత్నాలను విశాఖ సిపిఎం నేతలు ఖండించారు. దీనివల్ల 1500 మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముమ్మిడివరం కౌన్సిలర్ మునికుమారిని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ప్రజా చైతన్య యాత్ర జరిగింది. బహుజనుల హక్కుల గురించి కళాకారులు ప్రజలను చైతన్యపరిచారు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై ఆయా వర్గాల వారు పోరాడాలని న్యాయవేదిక అధ్యక్షులు రామకృష్ణ పిలుపునిచ్చారు. అత్తింటి వేధింపులు భరించలేక నెల్లూరు జిల్లా గూడూరులో వర్షిత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 4 నెలలకే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆస్తుల కన్నా అప్పులు మించితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 2014 నాటికే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, 10 ఏళ్లలో ఆస్తులు, అప్పులను బ్యాలెన్స్ చేశామని జానారెడ్డి గుర్తు చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద చుక్క నీరు కూడా వృధా కానివ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నిజాం సాగర్ కింద 2.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించే 5 ఎత్తిపోతల పథకాల వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కృష్ణా జలాలపై ఏర్పాటైన బ్రిజెస్ ట్రిబ్యునల్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, ఆ నివేదిక బయటకొస్తే ప్రాజెక్టుల నిర్మాణంలో నియంత్రణ సాధ్యమవుతుందన్నారు మంత్రి హరీష్. నిజాం సాగర్ ఎండిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడే అవకాశం ఉందంటూ జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వృద్ధి రేటు పెరుగుతున్నా వ్యవసాయం తగ్గుతూ వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 109 కేంద్రాలను 150కు పెంచుతామన్నారు. ఈ కేంద్రాలకు అన్నపూర్ణ భోజన కేంద్రాలుగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ తెలిపారు. ఆసుపత్రులు, లేబర్ అడ్డాల్లో అన్నపూర్ణ భోజన కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రానికి చేస్తున్న అప్పులతో కేసీఆర్ ఆస్తులు పెరుగుతున్నాయంటూ ఆరోపించారు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి. అప్పులు చేయటమే గొప్ప అన్నట్లు కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.
టీఎస్ ఐపాస్ ద్వారా 3,451 కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ను కేంద్రంతో సహా ఇతర దేశాలు అభినందిస్తున్నాయన్నారు. వృద్ధి రేట్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రానికి నాబార్డు రుణాలు మాత్రం సరిగ్గా అందటం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి బ్యాంకులు కావలసిన రుణాలు ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టు. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందంటూ సతీష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలిచ్చింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేక మెతక వైఖరిని అవలంబిస్తుందా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగాల రెగ్యులరైజ్ విషయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కిషన్ రెడ్డి. శాసనసభ వేదికపై సీఎం పచ్చి అబద్దాలు ఆడారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నట్లుందన్నారు. సింగరేణి వ్యవహారంలో కోర్టుకు వెళ్లిన వారి వెనుక ఎవరున్నారో తేలాలన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిలిపివేయాలన్న హైకోర్టు తీర్పుపై మంచిర్యాలలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. హైదరాబాద్లో ధర్నా చౌక్ తరలింపును వ్యతిరేకిస్తూ బీజేపీ పాదయాత్ర చేపట్టింది. ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసనగా యాత్ర నిర్వహించింది. కేయూ ఆర్ట్స్ కళాశాల 90 వసంతాలు పూర్తి చేసుకుంది. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్టూడెంట్స్ పోటాపోటీగా చేసిన డాన్సులు ఆహుతులను అలరించాయి. నూతన పెన్షన్ స్కీంపై మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఏర్పాటైన చర్చా వేదికకు అకస్మాత్తుగా పోలీసులు అనుమతి నిరాకరించారు. పక్కింటమ్మాయి హోలీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. బీటెక్ చదువుతున్న చందు అనే యువకుడిపై యువతి టర్పెంట్ ఆయిల్ పోయటంతో పక్కనే ఉన్న మంటలు అంటుకుని చందు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో మృతి చెందాడు. హైదరాబాద్లో వెస్ట్ జోన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా చేపట్టారు. మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, హుమాయూన్ నగర్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 90 మంది పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. నగర శివారు ప్రాంతాల్లో 15 రోజులకోసారి కూడా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని మేడ్చల్ నియోజకవర్గం క్రాంతి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎన్స్పాపల్లి గ్రామంలో కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాలు తీశాయి. పోచయ్య అనే వ్యక్తి గొడ్డలితో తన భార్య లక్ష్మితో పాటు కోడలిపై దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా కోడలి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం కంది రైతుకు కన్నీళ్లు మిగిల్చింది. మార్కెట్ యార్డులో కనీసం టార్పాలిన్లు కూడా లేకపోవడంతో కందుల బస్తాలు తడిసిపోయాయి. తడిసిన కందులను కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కంది రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 100% అడ్మిషన్లు, విద్యార్థులకు యూనిఫామ్, ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి కడియం. ఈ 3 లక్షలను 2017 జూన్ 12 నాటికి పూర్తి చేస్తామని కడియం ప్రకటించారు. ఏ పాఠశాలలోనైనా ఈ లక్ష్యాలు అమలు కాని పక్షంలో తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని, బడ్జెట్లో కూడా దళిత వర్గాలకు అన్యాయం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడారం మినీ జాతర గురించి జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు కూడా చొరవ తీసుకోవాలని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి పొలంలో నిల్వ ఉంచిన మిర్చి పంట తడిసి పాడైపోయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రం మండలంలో కురిసిన అకాల వర్షానికి చేతికి అంది వచ్చిన పంట నేలరాళ్లడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షానికి జైపూర్, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ ఒకరు మృతి చెందారు. బడ్జెట్ సమావేశాల నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ను కలిసి విన్నవించుకున్నారు. సభ నిబంధనల మేరకే చర్యలు తీసుకోవాలని కోరారు. జీడిమెట్టలో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ మురళీకృష్ణ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత పిల్లలతో అమానుషంగా ప్రవర్తిస్తోందని కంప్లైంట్ చేశాడు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడే దొంగల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న కేంద్రాలపై తహసీల్దార్ సంగీతారాణి, పరిగి సీఐ ప్రసాద్ దాడులు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో దినసరి విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు దీక్షకు దిగారు.
జనగాం జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలోని ఓ మురికి కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ మహిళను ఎవరో హత్య చేసి కాలువలో పడేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా చేస్తున్న బ్లాస్టింగ్తో లేస్తున్న దుమ్ము ధూళికి తట్టుకోలేకపోతున్నామని సమీప గ్రామాల ప్రజలు హెచ్ఈఎస్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో 4 రోజుల పసికందు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి ఎత్తిపోత పనులను రైతు జేఏసీ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా ఖరీఫ్ నాటికి నీళ్లు రావని స్పష్టం చేశారు. ఊహించినట్టుగా గోవా అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గింది మనోహర్ పారికర్ ప్రభుత్వం. పారికర్కు అనుకూలంగా 22 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు సభ నుంచి వాకౌట్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ కేబినెట్ మంత్రిగా క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా సిద్ధుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు హాజరయ్యారు. పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అమరీందర్ సింగ్ను ఆశీర్వదించారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అత్యధిక సీట్లు గెలుచుకుని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ సీఎంల ఎంపిక తేలకుండానే ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ భేటీ ముగిసింది. దీంతో సీఎంల ఎంపికపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించడంతో ఏప్రిల్లో వారోత్సవాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి నుంచి వారం రోజుల పాటు విజయోత్సవాలను జరపనున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ మాయావతి చేసిన ఆరోపణలను యూపీ బీజేపీ ఖండించింది. మాయావతి కోర్టుకు వెళ్లడానికి ముందు హాస్పిటల్కు వెళ్లాలంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. తమిళనాడుకు చెందిన డీఎంకే నేతలు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా చెన్నై కమిషనర్ను బదిలీ చేయడంతో పాటు మరో 2 అంశాలపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ను అన్నాడీఎంకే పార్టీ నేతలు కలిశారు. తమ పార్టీ అంతా కలిసికట్టుగానే ఉందని, ఆర్కే నగర్లో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు తెలిపారు. బెంగళూరులో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను దారుణంగా హత్య చేయడంతో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఓ సంచలన తీర్పిచ్చింది. పిల్లలు పెద్దవారిని తిడితే తల్లిదండ్రులు వారిని భరించాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచి బయటకు పంపించే హక్కుంటుందని స్పష్టం చేసింది. నేపాల్ ఉప ప్రధాని భీమలేంద్ర నిధి తన సతీమణితో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. నేపాల్, భారత్ల మధ్య సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. దేశ పరిపాలనా వ్యవస్థకు మూలస్తంభం వంటి వారైన ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా గతేడాది జనవరి 1 నాటికే 1470 మంది అధికారుల కొరత ఉందని పార్లమెంటరీ ప్యానెల్ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి నిధులు అందుకున్న 6 తమిళనాడు వ్యక్తుల కోసం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. డబ్బు తీసుకున్న వారు డజన్ మందికి సహాయం చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని సేలంలో ఎన్యూ విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి రాధాకృష్ణన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు రాధాకృష్ణన్పై చెప్పు విసిరాడు. అది కొంత దూరంలో పడింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జేఎన్యూ విద్యార్థి ముత్తుకృష్ణన్ ఆత్మహత్య ఘటనపై తమిళనాడు ఆగ్రహ జ్వాలలు రేగాయి. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ముత్తుకృష్ణన్ బల్వన్మరణానికి పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై గోవా సీఎం మనోహర్ పారికర్ మండిపడ్డారు. దిగ్విజయ్కు పదవి గండం ఉందని, అందుకు ఏవో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎస్పీ వివాదాస్పద నేత ఆజం ఖాన్ మరోసారి తన నోటి దురుసును చూపించుకున్నారు. ఓ కార్యక్రమంలో అభయ్ కుమార్ అధికారికి వార్నింగ్ ఇస్తూ కెమెరాకు చిక్కారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 25,000 సవరించాలని సమ్మెకు దిగారు. మావోయిస్టులపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భయాన్ని వ్యాపింపజేసి దోచుకోవటమే మావోల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజకీయ పరంగా కమల్ హాసన్ కు ఎలాంటి సమస్యలు తలెత్తినా తాము ఆయనకు అండగా నిలబడతామని యంగ్ హీరో విశాల్ తెలిపాడు. కమల్ కు తాము పూర్తి మద్దతు పలుకుతున్నామని చెప్పాడు. గ్వాలియర్లో ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు మద్యం మత్తులో చిందులు వేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే హోలీ ఆడి డాన్సులు చేశారు. పోలీసుల చిందులపై దర్యాప్తు జరుపుతున్నట్లు గ్వాలియర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. వీరిపై యాక్షన్ తీసుకుంటున్నట్లు చెప్పారు.
మధ్యప్రదేశ్లోని శాంటా నగరంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. పక్కనే ఉన్న అడవుల్లో నుంచి వచ్చిన చిరుతపులి ఓ ఇంట్లోకి చేరింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది చిరుతను వలవేసి పట్టుకున్నారు. భోపాల్ ట్రైన్ బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురికి ఈ నెల 27 వరకు కోర్టు రిమాండ్ విధించింది. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులు సయ్యద్ అలీషా, మిర్వాజ్ ఉమర్, యాసిన్ మాలిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టుకు ముందు మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లక్నోలో సైఫుల్లా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానికుల నుంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాన్పూర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ కూలిపోయిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కుమారుడితో కలిసి ఓ తండ్రి 12వ తరగతి పరీక్షలు రాసిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకే పరీక్షా సెంటర్లో ఎగ్జామ్ రాశారు. ఇస్లాం కోసం భద్రతా దళాలపై దాడులకు దిగాలంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జాకిర్ ముసా వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారు. జాతీయ వాదం కోసం కాకుండా ఇస్లాం కోసం రాళ్లు రువ్వాలంటూ సూచించాడు. పొరుగు దేశం పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితిలో భారత్ నిప్పులు చెరిగింది. పాక్ ప్రపంచ ఉగ్రవాద కర్మాగారమని ఆరోపించింది. భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుంటోందని మండిపడింది. ప్రధాని మోడీ రోజురోజుకు బలపడుతుండటంపై చైనా ఆందోళన చెందుతోంది. ఇది తమకు అంత శ్రేయస్కరం కాదని భావిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కోర్టు భవనంలో ఓ దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇప్పటి వరకు 25 మందికి పైగా దుర్మరణం పాలవగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. డమాస్కస్లో గత వారం రోజుల్లోనే రెండోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనతో క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్రావెల్ బ్యాన్ను హవాయిలోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.5% పెంచింది. పటిష్టమైన ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణంలో పెరుగుదలను పరిగణలోకి తీసుకుంది. 3 నెలల వ్యవధిలో రెండోసారి వడ్డీ రేట్లను సవరించిన ఫెడ్ కమిటీ ఈ ఏడాది మరో 2 సార్లు వడ్డీ రేట్లు ఉంటుందని సంకేతాలిచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం భారత్ సహా వర్ధమాన మార్కెట్లపై పడనుంది. ట్రంప్ తీసుకొచ్చిన ట్రావెల్ బ్యాన్పై పోరాటం చేసేందుకు టెక్ కంపెనీలు మెత్తపడ్డాయి. సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున ప్రముఖ కంపెనీలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్, అలీబాబాను ధీటుగా ఎదుర్కోవడానికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. $1.5 బిలియన్ ఫండింగ్ను పొందడానికి ఈబే, టాన్సెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. మోటరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో G5 ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2 వేరియేషన్లలో ఉన్న మొబైల్ ఆన్లైన్ స్టోర్లలో దొరుకుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.